హా, ఇక ఈ కథ ఎంత ముందు ఉందంటే సిద్దిపేట జిల్లాలో ఫుడ్ సేఫ్టీ అధికారులకు అస్సలు గింతనన్న కసిగంతలే రాట. అంటే ఈ ఫుడ్ సేఫ్టీ అధికారులకు మరి ఏ రకంగా ముడుపులు ముడుతున్నాయి, ఎట్టటి సంగతి ఏంది ఏం కదా అనే దాని మీద ఆరా తీస్తున్నారట పై అధికారులు. ఇక అసలు ముచ్చట ఏంటంటే సిద్దిపేట జిల్లా మిట్టపల్లిలో సురభి మెడికల్ కాలేజీ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ తోటి 15 మంది పోరగాళ్ళు దవాఖాన పాలయ్యారటనులా. ఇక ఈ విషయం బయటికి రానియకుండా కళాశాల సిబ్బంది ఎంత తెలివి కళ్ళ చేసే చూడు 3 రోజుల సంది పోరగాళ్ళకు ట్రీట్మెంట్ చేసుకుంటా ఏమైందంటే ఏం లేదని అతరబుతర మాటలు మాట్లాడుకుంటా కమ్మిర్రులా. ఇక ఊకుంటుందా పాపం పంటమంటే ఇక మొత్తానికి ఇలా బాగోతామంతా బయటపడేది. అంటే నాణ్యత లేని బువ్వ పెడుతున్నారు. ఎన్నో లక్షల ఖర్చు పెట్టి మా పోరగాళ్ళను మెడికల్ కాలేజీలో చదివిస్తుంటే మీరు నాణ్యత లేని బువ్వ పెట్టి మా పోరగాళ్ళ ఉసులు పంచుకుంటారు. ఇదేనా మీరు చేసే తరిక అని ఇక్కడ తల్లిదండ్రులు అక్కడ చుట్టుపక్కల జనాలు బాగానే గరం అవుతున్నాడనులా. చూడాలి మరి దీని మీద మరి పై అధికారులు ఏ రకంగా చర్య తీసుకుంటారు, మరి సర్కారు కూడా దీని మీద ఎలాంటి చర్య తీసుకుంటుంది అనేది మునుముందు చూద్దాములా.